తెలిసింది ఏంటంటే యాజమాన్యం వారు కొందరికి 6 నెలల బకాయి, కొందరికి 8 నెలల బకాయి, కొందరికి 10 నెలలు కూడా బకాయి అనేది ఉంది అని చెప్తా ఉన్నారు. గతంలో వీళ్ళు జీతాలు అడిగితే 1 నెల జీతం వేయడం, తర్వాత ఏమొచ్చి ఈ మధ్య కాలంలో యాజమాన్యం వారి తాలకు సమాధానం ఏమిటంటే మన డబ్బున్నప్పుడు జీతం వేస్తాము, అప్పుడు మీరు మమ్మల్ని అడగదని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మనకి చట్టం చెప్తాం 1 తారీఖు లోపు జీతాలు అయిపోతే యాజమాన్యం సెక్షన్ వచ్చింది. కానీ అదేది ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పిఎఫ్ వచ్చి ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కానీ కాకపోతే పిఎఫ్ వాళ్ళు కూడా దీన్ని చెప్తే చేయొచ్చు కంపెనీ, కానీ పిఎఫ్ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, ఈఎస్ఐ కట్టలేదు. కాబట్టి ఏ రకంగా యాజమాన్యం వచ్చి చెప్పే సమాధానం కరెక్ట్గా కాదు అనిపిస్తుంది. అది యాజమాన్యం చెప్పాల్సిన సమాధానం కాదు. ఈ రోజు నెలకి జీతం రాకపోతే పిల్లలు స్కూల్ ఫీజు ఎలా కడతారు, పాల బిల్లు ఎలా కడతారు, ఇంటర్ ఎలా కడతారు, ఈ రికార్డ్స్ రాకుంటారు. ఏ అధికారికైనా ఆల్రెడీ వీళ్ళు ఎమ్మెల్యే గారు కావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి వెళ్తే నేను చేయలేదు అని చెప్పి చెప్పే పరిస్థితి అనేది ఆయన చెప్పారు. ఈ ఏరియాకి ప్రతినిధి ఎమ్మెల్యే గారు కనీసం నేను మాట్లాడుతున్న మాట చెప్పే పరిస్థితి అనేది కనపడలేదు. అదే రకంగా లేబర్ ఆఫీస్ గారి దగ్గరికి ఒకసారి అయితే ఒక పేపర్ లేదు, ఇంకోసారి ఇంకో పేపర్ లేదు, దాదాపు ఇప్పుడు వరకు 5 దఫాలు వారు తిప్పించారు. ఎందుకంటే లేబర్ కమిషన్ కంపల్సరీగా ఈ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ కంపెనీ యాజమాన్యం అది లేదు. పిఎఫ్ ఇంపార్టెంట్ పిఎఫ్ బ్లాక్ చేస్తున్నారు. పిఎఫ్ ఏ రకంగా బ్లాక్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ రన్నింగ్ మంత్రులు కదా, మార్చి నెలలో కట్టేస్తున్నారు. మార్చి నెలలో అంటే అలాగే 2 సంవత్సరాలు మార్చి నెలలో కట్టేస్తారు. తర్వాత మరి కట్టలేదు. మిగిలిన అంటే వీళ్ళు పిఎఫ్ వాళ్ళకి మార్చి నెల ఒకటే కడితే మిగిలిన కట్టలేదు అనే విషయం తెలీదా? తెలిసినప్పుడు నాటుకుంటారు. ఈ పిఎఫ్ వాళ్ళు లేబర్ కమిషన్ వీళ్ళు ఏ రకంగా యాజమాన్యం వాళ్ళు మేనేజ్ చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి కార్మికుడు అనే వాడికి కంపల్సరీగా 30 రోజులు పనిచేస్తే 1 తారీఖు జీతం చెల్లించాలి. చెల్లించిన పక్షంలో యాజమాన్యం శిక్షించాలని చెప్పి మేమైతే ఇప్పుడైతే మా డిమాండ్ మీకు ప్రత్యేక డిమాండ్ కాబట్టి మా డిమాండ్ ఏదైతే బకాయి పడ్డ వేతనాలు, అదే రకంగా బోనస్ ఎక్స్గ్రేషియో అనేది కంపల్సరీగా బకాయి పడ్డది, అది చెల్లించాలని చెప్పేసి వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉండండి. మాకు కావాల్సిన సాలరీలు గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఈ సంవత్సరం ఆగస్టు నెల వరకు 12 నెలల్లోనే మాకు 6 నెలల జీతాలు మాత్రం ఇచ్చారు. ఈ 6 నెలల జీతాలు ఇంకా బకాయిలు ఉన్నాయి. ఆ 6 నెలల జీతాలు బకాయిలు ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. అది కాకుండా మాకు గత 9 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ జీవో 2014 నుంచి 3,500 నుంచి 7,000 రూపాయలు బోనస్ జీవో పాస్ చేసిందో అక్కడ నుంచి కూడా బోనస్ జీవో మాకు క్యాన్సిల్ చేశారు. ఆ బోనస్ 9 సంవత్సరాల నుంచి మా బోనస్ కూడా ఇవ్వట్లేదు. వాటితో పాటు మాకు మా దగ్గర కట్ చేసుకున్న పిఎఫ్లు కూడా గత సంవత్సరంలో 5 నెలలు, ఈ సంవత్సరంలో 5 నెలలు పిఎఫ్ మా దగ్గర కట్ చేసుకుని కూడా చెల్లించలేదు. ఇప్పటివరకు చెల్లించలేదు. పైగా 2022 నుంచి ఎంప్లాయ్ షేర్ కట్టాల్సింది ఇప్పుడు వరకు స్టిల్ 2025 అక్టోబర్ వరకు సెప్టెంబర్ వరకు ₹1 కూడా ఎంప్లాయ్ షేర్ కట్టలేదు. వీటి మీద మాకు తగిన జవాబు కావాలని చెప్పేసి మేము మేనేజ్మెంట్ ని అడగడం జరుగుతుంది. మొత్తం ఎంప్లాయ్స్ అందరూ కలిసి ఆఫీస్ స్టాఫ్ అందరూ కలిసి 640 మంది. క్యాజువల్ వర్కర్స్ లేరు. క్యాజువల్ వర్కర్స్ ముందు ఇప్పుడు వాళ్ళకి సాలరీ ఇవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్ ఒక ఉంటారు 30 మెంబర్స్ ఉంటారు. మీరు ఎప్పుడు చేస్తున్నారు ఇది? నేను గత 11 సంవత్సరాలు అవుతుంది కంపెనీ జాయిన్. ఓకే, హ్యాష్ స్టేషన్ ఎప్పుడు చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసామండి. గత టైంలో కూడా 3-4 సార్లు చేసాం. మాకు మాట ఇచ్చారు ప్రతి నెల జీతం 10వ తారీఖు ఇస్తామన్నారు, 10వ తారీఖు ఇవ్వట్లేదు. ఒక నెల చేసిన తర్వాత 2వ నెలలో 1వ తారీఖు 30వ తారీఖు ఏదో ఒక రోజు ఇస్తాం. అది కూడా ఒక జీతం ఇస్తారా 2 జీతాలు ఇస్తారని ఒక లెక్క జాము ఏమీ లేదండి. ఒక డేట్ లేదు. ఆ విధంగా ఇచ్చింది ఈ సంవత్సరంలో 2 సార్లు మాత్రమే. ప్రొడక్షన్ చేశారు.